ఇక అప్డేట్స్ చూస్తే నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజులుగా ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఆర్థిక లావాదేవీలు ఐటీ అధికారులు పరిశీలించారు. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజులుగా ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఆర్థిక లావాదేవీలు ఐటీ అధికారులు పరిశీలించారు. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్లారు. వచ్చిన లాభాలకు జీఎస్టీ చెల్లింపులు చేయలేదని అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మోహన్, ప్రస్తుతం ఇంకా దిల్ రాజు ఐటీ ఆఫీసులో ఉన్నారా? అసలు ఏం జరుగుతోంది? అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు టాలీవుడ్లో 4వ రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు గారు ఆఫీసు మరియు ఇళ్లలో ఐటీ అధికారులు 4 రోజుల నుంచి కంటిన్యూస్గా సోదాలు చేస్తున్నారు. 2021లో ఆయన బ్యాలెన్స్ షీట్ పే చేసి అంటే అప్పుడు సబ్మిట్ చేశారు, తర్వాత చేయలేదని ఒక విషయాన్ని పసిగట్టిన అధికారులు అక్కడ దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని అయితే వార్తలు వినిపించాయి. ఇప్పుడు 4వ రోజు విషయానికి వస్తే నిన్నటి రాత్రితోనే ఐటీ అధికారులు సోదాలు పూర్తి చేశారనే వార్తలు అయితే వినిపించాయి. కానీ 4వ రోజు దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఆయన ఆటోమొబైల్స్ బిజినెస్ చేస్తుంటారు. ఆయనకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ పరిశీలించారు. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు మధ్యాహ్నం తర్వాత దిల్ రాజుని తీసుకునేసి సాగర్ సొసైటీలోని ఆఫీస్కి వచ్చారు. సాగర్ సొసైటీలో ఆయనకు 2 ఆఫీసులు ఉన్నాయి. ఆ 2 ఆఫీసులకు సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలను అంటే రిమైనింగ్ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ అంటే ఆఫీస్లో అంటే పేమెంట్స్ ఏం జరిగాయి, ఎటు వెళ్ళాయి అనే వ్యవహారాలని ఇప్పుడు ఐటీ అధికారులు ఆరాధిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.